బంగారగుడ్డు రెక్కల ఏనుగు. పూర్వం సిద్దిపేటలో రామచంద్రయ్య అనే రైతు నివసిస్తూ ఉండేవాడు. ముత్తాతల నుండి వచ్చిన ఆస్తి మొత్తం తన అన్నయ్య మోసం చేసి సొంతం చేసుకోవడం వల్ల చిన్న ఇంటిలో నివసిస్తూ తనకున్న కొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. తనకున్న భూమిలో చెరుకు పంటను పండిస్తూ నివసిస్తూ ఉండేవాడు రామచంద్రయ్య. అది అలా ఉండగా ఒకరోజు ఉదయాన్నే పొలంకు వెళ్ళిన రామచంద్రయ్య తన పంటను చూసి ఆశ్చర్యపోయాడు. సగం పంటకు పైగా చెల్లాచెదరగా పడి ఉంది. దాన్ని చూసిన రామచంద్రయ్య ఎంతో బాధపడ్డాడు. అలాగే బాధపడుతూ ఇంటికి వెళ్ళాడు రామచంద్రయ్య. తర్వాత రోజు ఉదయాన్నే పొలం వద్దకు వెళ్ళాడు రామచంద్రయ్య. పంటను చూసి మళ్ళీ ఆశ్చర్యపోయాడు. ముందు రోజు మిగిలిన పంటలో ఇంకొంత పంట పాడై ఉండడం చూశాడు రామచంద్రయ్య. బాగా బాధపడిన రామచంద్రయ్య ఎలా అయినా దీనికి కారణం ఎవరో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. ఆ రోజు రాత్రి పొలంలోనే ఒక చెట్టు వెనకాల చాటుగా నిల్చుని ఎదురు చూస్తూ ఉన్నాడు రామచంద్రయ్య. అర్ధరాత్రి అయిన తర్వాత ఆకాశం మొత్తం కాంతివంతంగా మారింది. నల్లటి మబ్బుల మధ్య నుండి కళ్ళు చెదిరిపోయే కాంతి ఒకటి కనిపించింది. ఆ కాంతి మధ్యలో నుండి ఒక పెద్ద తెల్లటి ఏనుగు రెక్కలతో ఎగురుకుంటూ వచ్చి పొలంలో దిగింది. ఆ రెక్కల ఏనుగును చూసిన రామచంద్రయ్య ఆశ్చర్యంతో అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆ రెక్కల ఏనుగు అలా పొలంలో చెరుకును తిని పైకి ఎగిరింది. పైకి ఎగురుతున్న ఏనుగును చూసిన రామచంద్రయ్య ఏమి చెయ్యాలో తెలియక ఆ ఏనుగు తోకను పట్టుకున్నాడు. అలా ఏనుగుతో పాటు ఎగురుతూ ఆకాశంలో మబ్బులను దాటుకుని ఏనుగుతో పాటు వెళ్ళాడు. అలా ఏనుగు ఎగురుకుంటూ పోయి ఒక మాయాలోకంకు చేరుకుంది. ఆ మాయాలోకం మొత్తం ఎంతో వింత వింతగా ఉంది. మబ్బులపై చెట్లతో వింత వింత రంగులలో చెట్లు, పండ్లు, చుట్టూ మబ్బులతో నిండు ఉంది. చుట్టూ హంసలు, వివిధ పక్షులు తిరుగుతూ ఉన్నాయి. అలా మబ్బుల మధ్యలో పెద్ద పెద్ద బంగారపు గుడ్లు ఉన్నాయి. అది మొత్తం చూసిన రామచంద్రయ్య ఆశ్చర్యంతో నిలబడి చూస్తూ ఉన్నాడు. రామచంద్రయ్యను చూసిన ఒక పక్షి, ఎవరో మానవుడు మానవుడు ఇక్కడికి చేరుకున్నాడు అని అరిసింది. అది విన్న వెంటనే ఒక దేవకన్య అక్కడ ప్రత్యక్షమయ్యింది. ఎవరు నీవు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసలు ఎలా వచ్చావు అని అడిగింది. రామచంద్రయ్య జరిగింది మొత్తం చెప్పి తన పంట నాశనం అవడం వలన తన జీవనాధారం పోయింది అని చెప్పాడు. దాంతో రామచంద్రయ్యకు న్యాయం చేయాలి అని ఆలోచించిన దేవకన్య ఒక బాతును రామచంద్రయ్యకు బహుమతిగా ఇచ్చింది. రామచంద్రయ్య, ఇది మామూలు బాతు కాదు, బంగారపు గుడ్లు పెట్టే బాతు. దీన్ని పెంచుకో, నీ ఆర్థిక సమస్యలన్నీ సమసిపోతాయి అని చెప్పింది. తర్వాత రామచంద్రయ్యను భూమిపై ప్రత్యక్షమయ్యేలా చేసింది దేవకన్య. ఆనందంతో ఇంటికి చేరుకున్న రామచంద్రయ్య జరిగింది మొత్తం తన భార్యకు చెప్పి బాతును జాగ్రత్తగా పెంచమని చెప్పాడు. అయితే ఇది మొత్తం అటుగా వెళ్తున్న రామచంద్రయ్య యొక్క అన్నయ్య చవటయ్య విన్నాడు. వెంటనే ఇంటికి పోయి తను విన్నది మొత్తం తన భార్యకు చెప్పాడు చవటయ్య. మా తమ్ముడు రాగానే నేను కూడా రాత్రికి పొలంలోకి వెళ్ళి ఆ ఏనుగు వస్తే నేను కూడా పైకి వెళ్తాను అని అన్నాడు చవటయ్య. మీ తమ్ముడు ఒకడే వెళ్ళాడు కాబట్టి ఒక బహుమతి మాత్రమే వచ్చింది. మనమిద్దరం వెళ్తే 2 బాతులు తెచ్చుకోవచ్చు అన్నది చవటయ్య భార్య సూర్యకాంతం. అనుకున్న విధంగానే చీకటి పడగానే చవటయ్య, అతని భార్య సూర్యకాంతం ఇద్దరూ రామచంద్రయ్య పొలం వద్దకు చేరుకున్నారు. అనుకున్న విధంగానే
రెక్కల ఏనుగు రానే వచ్చింది. ఏనుగు చెరుకును తింటున్నంతసేపు నిశ్శబ్దంగా ఎదురు చూస్తూ ఉన్నారు భార్యాభర్తలు. ఏనుగు పైకి ఎగరగానే చవటయ్య ఏనుగు తోకన పట్టుకున్నాడు. ఆ వెంటనే చవటయ్య కాలు పట్టుకుంది సూర్యకాంతం. అయితే రెక్కల ఏనుగు గురించి చవటయ్య సూర్యకాంతం మాట్లాడుకుంటూ ఉండగా విన్న పక్కింటి సోమయ్య భార్యతో కలిసి వచ్చి చెట్టు వెనక దాగి ఉండి ఇద్దరూ సూర్యకాంతం కాళ్ళు పట్టుకున్నారు. అలా ఒకరి కాళ్ళు మరొకరు పట్టుకుని వేలాడుతూ వెళుతూ ఉండగా, అవును, ఆ వింత లోకంలో బంగారపు గుడ్లు ఎంత పెద్దగా ఉంటాయి అనే ప్రశ్న వేసింది సోమయ్య భార్య. దాంతో సమాధానం తెలియని సోమయ్య సందేహంతో సూర్యకాంతమును అడిగాడు. సూర్యకాంతము కూడా తెలియకపోవడంతో చవటయ్యను అడిగింది సూర్యకాంతం. దాంతో ఏనుగు తోకను వదిలి ఇంత పెద్దగా ఉంటాయి బంగారపు గుడ్లు అని 2 చేతులతో చూపించాడు చవటయ్య. దాంతో అందరూ వెళ్ళి కింద ఉన్న నదిలో పడి ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన కథను తరువాయి భాగంలో చూద్దాం. ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను నొక్కండి.